రెగ్యులర్ లైఫ్లో ప్రతిరోజు కూడా మనం వివిధ రకాల ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డీల్ చేస్తూ ఉంటాం. వివిధ రకాల ఫిజికల్ క్వాంటిటీస్ తోటి వర్క్ చేస్తూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం మనం తప్పనిసరి. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నటువంటి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఆధారంగా వీటిని ఏం చేశారంటే 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒకటి స్కేలార్స్ అన్నారు, రెండోది వెక్టార్స్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఈ స్కేలార్స్ అని చెప్పేసి ఎవరిని పిలిచారు, వెక్టార్స్ అని చెప్పేసి ఎందుకు పిలిచారు, సో ఈ రెండింటిని సపరేట్ చేయడానికి కావాలన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్లో మెయిన్గా కొన్ని ఉన్నాయి. మాస్, లెంత్, టైము, టెంపరేచర్, ఫోర్స్. ఓకేనా, సో ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటాం. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మీకు ఏదన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మన ఛానల్లో ఫస్ట్ టాపిక్ అది మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. సో మీరు ఆ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేయండి. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు తర్వాత ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి. చూసినట్లయితే మీకు ఫిజికల్ క్వాంటిటీస్ అనే వాటి మీద మీరు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మనం డీల్ చేసేటప్పుడు, ఉపయోగించేటప్పుడు మనకి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎదురుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ఒక మార్కెట్కి వెళ్ళారు, కూరగాయలు కొనుక్కోవడం కోసం మార్కెట్కి వెళ్ళారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టమాటాలు ఏదైనా తీసుకోవాలనుకున్నారు. సో మీరేమడుగుతారు, అక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్మే వ్యక్తిని మీరేమడుగుతారు, ఒక 2 కేజీలు టమాటాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. సో సరిపోతుంది, ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మీరు టమాటాలు తీసుకోవడానికి, కొనడానికి ఆ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఒక 2 కేజీలు టమాటాలు ఇవ్వండి అని అంటే సరిపోతుంది. అలా కాకుండా ఒక 2 కేజీలు టమాటాలు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఇవ్వండి అని అడిగారు అనుకో, కరెక్టే అన్నారు. 2 కేజీలు టమాటాలు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఇవ్వండి అన్నారు అనుకో, ఏం చెప్తాడు, ఏదో గ్రహాంతర జీవిని చూసినట్టు చెప్తాడు, అంతేగా. సో అవసరం అక్కడ మనం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అని, ఈస్ట్ వైపు అని, నార్త్ అని మనకు అవసరం లేదు. జస్ట్ మనం తీసుకోవాల్సిన టమాటాలకి ఒక 2 కేజీలు, సో మన రిక్వైర్మెంట్ ఎంతైతే ఉంటే అంత చెప్తాం మనం. ఒక 2 కేజీస్ 3 కేజీస్ లేదా ఒక 5 కేజీస్ బంగాళదుంపలు తీసుకోవాలనుకున్నారు. సో ఒక 5 కేజీలు అని అడుగుతారు మీరు. అంతేగాని బంగాళదుంపలు తీసుకునేటప్పుడు నార్త్ వైపు ఒక 5 కేజీలు బంగాళదుంపలు ఏంటని అంటాం, బాగోదు కదా. సో రైట్, సో ఇక్కడ మనకి డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై, నెగిటివ్ వై, జెడ్ యాక్సిస్, ఇవన్నీ ఏంటి, డైరెక్షన్ చెప్తే మనకి. సో ఇక్కడ మనం మాస్ అనే దాన్ని మెజర్ చేసేటప్పుడు మనం డైరెక్షన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి మన ఎంత క్వాంటిటీ కావాలి, ఒక 5 కేజీలు కావాలి, క్వాంటిటీ చెప్తే సరిపోతుంది బస్, అంతే కదా. లేదా టైం చెప్పాలి, ప్రజెంట్ టైము 8 PM అయ్యింది. సో టైం చెప్తే సరిపోతుంది, 8 PM. దానికి సంబంధించిన యూనిట్ ఒక నెంబర్ ఉంది, దానికి సంబంధించిన యూనిట్ ఉంది, ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్ ఉంది, బస్ అయిపోతుంది. అలా కాకుండా టైం చెప్పేటప్పుడు నెగిటివ్ జెడ్ యాక్సిస్లో 8 PM అయింది అని అంటాం, బాగుంది, అవసరం లేదు. ఆ టైం చెప్పేటప్పుడు ఆ డైరెక్షన్ అనేది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ ఏదైనా మనం మెజర్ చేయాలి. మన బాడీ టెంపరేచర్ మనం మెజర్ చేసాం, టెంపరేచర్ చెప్పాలి. సో టెంపరేచర్ చెప్పేటప్పుడు ఎంత చెప్తాం మనం, హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది, 98.6 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. సో జస్ట్ టెంపరేచర్ చెప్తే సరిపోతుంది. అలా కాకుండా టెంపరేచర్ చెప్పేటప్పుడు డౌన్వర్డ్గా ఉంది, 98.6 ఫారెన్హీట్ డౌన్వర్డ్గా ఉందంటారు, బాగోదు కదా. సో ఈ విధంగా మనం కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డీల్ చేసేటప్పుడు జస్ట్ ఒక నెంబరు, ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్ చెప్తే సరిపోతుంది బస్. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డైరెక్షన్ ఫస్ట్ మనం కొన్నిటికి డైరెక్షన్ అవసరం లా, కానీ రిమైనింగ్ వాటికి కంపల్సరీగా డైరెక్షన్ లేకపోతే దానికి మీనింగే లేదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏదైనా ఒక బాక్స్ ఏదైనా ఉంది అనుకోండి, ఒక బాక్స్ ఉంది, దాన్ని పక్కగా జరపండి అన్నా నేను, దాన్ని పక్కగా జరపండి అన్నా. ఎటువైపు జరుపుతారు, ఎటువైపు జరపాలి, దాన్ని పక్క జరపండి అన్నారు, బాగానే ఉంది, ఎటువైపు జరపాలి, ఎంత దూరం జరపాలి. సో నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇన్సఫిషియంట్, దానికి మీనింగ్ లేదు. అక్కడ జరపండి అన్నాను, సరే జరుపుతారు, ఎటువైపు జరుపుతారు, ఎంత దూరం జరుపుతారు.
ఓకేనా. సో ఇక్కడ మనకి కంపల్సరీగా డైరెక్షన్ కావాలి. ఎటువైపు జరపాలి? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఒక 5 మీటర్స్ జరపండి అన్నాం అనుకో. సో సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నుంచి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇటువైపు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అటువైపు ఒక 5 మీటర్లు జరుపుతారు. 0 1 2 3 4 5. సో 5 మీటర్స్ జరుపుతారు. లేదా అప్వర్డ్ గా ఒక 2 మీటర్స్ జరపండి అని అనుకో. సో జరుపుతారు. సో ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కొన్ని సందర్భాల్లో డైరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో డైరెక్షన్ అనేది అసలు పనికిరాని విషయం అన్నమాట. సో ఈ విషయాన్ని బేస్ చేసుకొని, ఈ డైరెక్షన్ బేస్ చేసుకొని ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. మొదటగా ఏమన్నాం? స్కేలార్స్ అని చెప్పేసి అన్నాం. ఎవరికైతే డైరెక్షన్ మనం ఉపయోగించమో వాటిని ఏమన్నాం? స్కేలార్స్ అని చెప్పేసి అన్నాం. కానీ కొన్నిటికి డైరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అలాంటి వాటిని మనం ఏమన్నాం అంటే వెక్టార్స్ అని చెప్పేసి అన్నాం అనమాట. ఓకేనా. సో స్కేలార్స్ అనేటువంటి దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఒక ఫిజికల్ క్వాంటిటీ కేవలం మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటే దాన్ని ఏమంటాం? స్కేలార్స్ అని చెప్పేసి అంటాం. మరి వెక్టార్స్ అంటే దానికి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉండాలి. మ్యాగ్నిట్యూడ్తో పాటు ఏముండాలి? డైరెక్షన్ ఉండాలి. సో వెక్టార్స్ అంటే ఏం చెప్తున్నాం మనం? ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ both magnitude and direction. A physical quantity which has both magnitude and direction is called vectors. Okay na? So definition చూడండి ఒకసారి రాస్తున్నాను. సో స్కేలార్స్. స్కేలార్ అంటే ఏం చెప్తాం మనం? ఏ ఫిజికల్ క్వాంటిటీ which has only magnitude. సో ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కలిగి ఉంటుందో దాన్ని ఏమన్నా మనం స్కేలార్ అని చెప్పేసి అన్నాము. మరి వెక్టార్ అంటే ఏమన్నా చెప్తున్నాం మనం? వెక్టార్ అంటే ఏమని చెప్తున్నాం మనం? ఏ ఫిజికల్ క్వాంటిటీ which has both, రెండు ఉండాలి ఇక్కడ, both magnitude and direction. రెండు ఉన్నట్లయితే దాన్ని మనం వెక్టార్ అని చెప్పేసి అన్నాము. ఓకేనా. సో స్కేలార్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఏంటది? మాస్ స్కేలారే. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక 2 కేజీలు టమాటాలు ఇవ్వండి అని అడుగుతాం. అంతేగాని 2 కేజీలు టమాటాలు పాజిటివ్ వై యాక్సిస్ లో ఇవ్వండి అని వాడదాం మనం. ఓకేనా. సో ఇక్కడ మనకి డైరెక్షన్ అవసరం లేదు, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ చెప్తే చాలు. మాస్. అట్లనే లెంత్ కూడా స్కేలారే. వస్తువు పొడవు మెజర్ చేసినప్పుడు కూడా స్కేలారే. ఇప్పుడు దీని పొడవు ఉంది, దీని పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెజర్ చేసిన అదే లెంత్ వచ్చింది, ఇటు నుంచి మెజర్ చేసిన అదే లెంత్ వచ్చింది. అలాగే అక్కడ పర్టికులర్ డైరెక్షన్ లో మెజర్ చేయాల్సిన అవసరం లేదుగా. షర్ట్ క్లాత్ తీసుకుంటున్నాం మనం. షర్ట్ క్లాత్ తీసుకునేటప్పుడు మనం ఏం చెప్తాం? మనకి ఎంత కావాలి? ఒక 3 మీటర్స్ కావాలి. సో 3 మీటర్స్ క్లాత్ ఇవ్వండి అంటే ఇస్తాడు. అట్లా కాకుండా తూర్పుగా ఒక 2 మీటర్ల క్లాత్ ఇవ్వండి అంటే ఇస్తాడా? మీనింగ్లెస్ కదా. సో రైట్. సో లెంత్ అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ టైం, తర్వాత టెంపరేచర్. ఓకేనా. ఇవన్నీ స్కేలార్స్. తర్వాత డిస్టెన్స్ కూడా స్కేలార్. డిస్టెన్స్ అంటే ఏంటి? ఒక పాయింట్ ఉంది, ఏ అనేటువంటి పాయింట్ ఉంది, ఇంకొక పాయింట్ ఉంది, బి అనే పాయింట్. ఏ అనేటువంటి పాయింట్ నుంచి బి పాయింట్కి మీరు ఎట్లానే వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు, డైరెక్షన్ ఎట్లా వెళ్ళొచ్చు. సో ఏ నుంచి బికి మనం ఎంత దూరం ప్రయాణం చేసాము అది డిస్టెన్స్. సో డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. తర్వాత స్పీడ్. మనం రోజు మాట్లాడుతూ ఉంటాం, ఎంత స్పీడ్గా మనం వెళ్ళాం. సో స్పీడ్ అనేది కూడా ఏంటి? స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. తర్వాత ఎనర్జీ అనేది స్కేలార్ క్వాంటిటీ. జాగ్రత్త చూడండి, ఈ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ కావచ్చు లేదా పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు. కానీ అదేంటి? స్కేలార్ క్వాంటిటీ. దానికి డైరెక్షన్ మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు.
ఈ ఎనర్జీ చెప్పేటప్పుడు డైరెక్షన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంత ఎనర్జీ మనం స్పెండ్ చేసాం, ఉపయోగించాం, ఒక పని చేసాం మనం, ఆ పని చేయడం కోసం మనం ఎంత ఎనర్జీ మనం ఉపయోగించాం. లేదా మనం ఫుడ్ తీసుకున్నాం, మనం ఆ ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి ఎంత ఎనర్జీ వచ్చింది, జస్ట్ అంతవరకు చాలు. జౌల్స్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదా ఎనర్జీని, మనకి ఎంత ఎనర్జీ వచ్చింది జస్ట్ అది చెప్తే చాలు మనకి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి, స్కేలార్స్. నెక్స్ట్ ఏంటి, వెక్టార్ అన్నమాట. వెక్టార్, ఈ వెక్టార్ అంటే ఏంటి, దానికి బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, రెండు ఉండాలన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి, ఫస్ట్ది డిస్ప్లేస్మెంట్. ఏంటి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? సో మనం ఏం చేస్తాం, రెండు పాయింట్స్ మధ్య ఇంకో పాయింట్కి వెళ్ళాము. ఏ అనేటువంటి బి నుంచి బి వెళ్ళడానికి మనకి వేరు దారులు ఉన్నాయి. ఇట్లా రావచ్చు, మనం ఏ నుంచి బికి రావడం కోసం ఏ నుంచి సి వెళ్ళి సి నుంచి బి రావచ్చు. అట్లానే ఏ నుంచి బికి రావడం కోసం ఈ డైరెక్షన్లో రావచ్చు. మొత్తం ఎన్ని పాత్రలు ఉన్నాయి, ఇన్ఫినిట్ పాత్రలు ఉన్నాయి. ప్రజెంట్ మనం ఎన్ని తీసుకున్నాం, ఒక 3 తీసుకున్నాం. ఈ మూడిట్లో కూడా షార్టెస్ట్ పాత్ ఏది, ఏ నుంచి డైరెక్ట్గా బికి రావడం. సో ఇది డిస్ప్లేస్మెంట్ అని మనకి ఏం చెప్తుందంటే, రెండు పాయింట్స్ ఉన్నాయి, ఏ బి రెండు పాయింట్స్ ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం, మనం అది ఇనీషియల్ పాయింట్. ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఫైనల్ పాయింట్. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి మనం బయలుదేరాం, స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఇనీషియల్ పాయింట్. ఎక్కడ దాకా వెళ్ళాం మనం, అది ఫైనల్ పాయింట్. సో ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ ఎటువైపు ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఓకే. ఆ చెప్పడాన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం. ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఏ నుంచి బి ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, డైరెక్షన్ చెప్తున్నాను. అది రైట్ సైడ్ ఉంది లేదా లెఫ్ట్ సైడ్ ఉంది, పైకి ఉంది, కిందకి ఉంది. షార్టెస్ట్ పాత్, ఇది షార్టెస్ట్ పాత్ కాదు, ఇవన్నీ డిఫరెంట్ పాత్లే వెళ్తున్నాయి మనకి. ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం మనకి చెప్పలేము అక్కడ. కానీ ఇక్కడ మాత్రం డైరెక్షన్ అనేది చెప్పగలుగుతున్నాం. ఎటువైపు ఉంది, రైట్ సైడ్ ఉంది. ఏకి బి ఎటువైపు ఉంది, రైట్ సైడ్ ఉంది, డైరెక్షన్ చెప్తున్నాం. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి, వెక్టర్ క్వాంటిటీ. ఓకే. నెక్స్ట్ అట్లానే వెలాసిటీ. ఈ వెలాసిటీ అనేది ఏంటి, వెక్టర్ క్వాంటిటీ. ఇక్కడ చూడండి, మనం స్పీడ్ చెప్పాం. స్పీడ్ అనేది ఏంటి, స్కేలార్. కానీ ఇక్కడ వెలాసిటీ అన్నాం. వెలాసిటీ అంటే ఏంటి, వెక్టర్. నెక్స్ట్ యాక్సలరేషన్. ఓకే. తర్వాత ఫోర్స్, తర్వాత మూమెంటం, తర్వాత యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్, టార్క్. చాలా ఇంపార్టెంట్. ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ అంటాడు, కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది వెక్టార్ క్వాంటిటీ ఏది అంటాడు. ఒక 4 ఆప్షన్స్ అడుగుతాడు. సో వాటిలో కంపల్సరీ టార్క్ అనేది ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది టార్క్. సో టార్క్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఓకే. తర్వాత కరెంట్ డెన్సిటీ. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ మనకి స్కేలార్స్ లో ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది కదా, ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ. రోజు మన ఇంట్లో ఉపయోగించుకుంటాం ఎలక్ట్రిక్ కరెంట్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏంటి, స్కేలార్ క్వాంటిటీ. కానీ కరెంట్ డెన్సిటీ అనేది ఏంటి, వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా, క్లియర్? ఇది బేసిక్ గా మనకి స్కేలార్స్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి, ఈ స్కేలార్స్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్, అలానే వెక్టార్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఓకే. సో ఏం చెప్పుకున్నాం మనం, స్కేలార్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫిజికల్ క్వాంటిటీ విచ్ హాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీకి మనం ఎంత నెంబర్ అయితే మనం ఇస్తున్నామో ఆ నెంబరు, అట్లానే
అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనం ఏమంటామంటే మ్యాగ్నిట్యూడ్ అంటాం. కాంబినేషన్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకేనా? నంబరు యూనిట్, నంబరు యూనిట్, నంబరు యూనిట్, ఆ కాంబినేషన్ మనం స్కేలార్. మరి ఇక్కడ వచ్చేలకి మ్యాగ్నిట్యూడ్ అన్నాం. మ్యాగ్నిట్యూడ్ అన్నాం, నెంబర్ ఉండాలి, యూనిట్ ఉండాలి, అట్లానే డైరెక్షన్ ఉండాలి. ఈ డైరెక్షన్ అనేది ఈ స్కేలర్స్ ని వెక్టార్స్ ని సపరేట్ చేసేది. ఇక్కడ ఇంకో విషయం చెప్పొచ్చా? మ్యాగ్నిట్యూడ్ యూనిట్ ఉంది కదా, మ్యాగ్నిట్యూడ్ ఈ నంబర్ యూనిట్ ఉంది కదా, నంబర్ యూనిట్ అంటే ఏంటి? స్కేలార్. నంబర్ యూనిట్ ఏంటి? స్కేలార్. సో ఇది స్కేలార్, ఇంతవరకు స్కేలార్. మరి ఇదేంటి? డైరెక్షన్. ఇంతవరకు స్కేలార్, ఇదేంటి? డైరెక్షన్. అంటే ఒక స్కేలార్ కి డైరెక్షన్ మనం యాడ్ చేయగలిగితే, అదేమవుతుంది? వెక్టార్ అవుతుంది. స్కేలార్ కి డైరెక్షన్ యాడ్ చేయగలిగితే అదేమవుతుంది? వెక్టార్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని నేను మీకు తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి, స్కేలార్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. వెక్టార్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. సో రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? డైరెక్షన్ అనమాట. వెక్టార్ అంటే డైరెక్షన్ ఉండాలి కంపల్సరీ. తర్వాత ఈ స్కేలర్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం, వెక్టార్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం. తర్వాత ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్కేలర్స్ అనే వాటిని మనం నార్మల్ ఎడిషన్ చేస్తాము. స్కేలర్స్ అనే వాటిని ఏం చేస్తాం? నార్మల్ ఎడిషన్ చేస్తాం. అంటే జనరల్గా మనం ఏ విధంగా అయితే ఎడిషన్ చేస్తామో ఆ విధంగా మనం ఎడిషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 2 kgs టొమాటోస్ ఉన్నాయి, ఒక 2 kg టొమాటోస్ ఉన్నాయి. అట్లానే ఒక 3 kgs పొటాటోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర మొత్తం ఎన్ని కేజీలు ఉన్నాయి? ఇది కానీ అది కానీ మొత్తం కలిపి ఉన్నాయి. ఇది ఒక 2, ఇది 3, మొత్తం ఎంత? 5 kgs ఉన్నాయి మన దగ్గర. సో జస్ట్ నెంబర్సే కాబట్టి నెంబర్స్ యాడ్ చేస్తాం. ఇది కిలోగ్రామ్స్, బస్ అయిపోయింది. లేదా మన దగ్గర ఒక 2 meters లెంత్ ఉన్నటువంటి క్లాత్ ఏదైనా ఉంది, దానికి ఇంకొక 3 meters యాడ్ చేసుకోండి, మొత్తం ఎంత అవుతుంది? 5 meters అయిపోయింది. నెంబరు యూనిట్ సేమ్ యూనిటే, జస్ట్ నెంబర్ కాబట్టి మనం నార్మల్ ఎడిషన్ మనం చేసాం. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? జస్ట్ మనం వీటిని నార్మల్ ఎడిషన్ చేయడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు మీద మనం ఏం చేస్తాం? డౌన్వర్డ్ గా ఒక అతను ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, F1. ఇంకొక అతను ఏం చేస్తున్నాడు? ఇటువైపు అప్లై చేస్తున్నాడు, F2. రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒకటేమో కిందకి పనిచేస్తుంది, ఇంకోటేమో ఇటువైపు పనిచేస్తుంది. మరి ఇది ఎటు కదిలిద్ది? ఈ బాక్స్ ఎటు కదిలిద్ది? ఇది కిందకి వెళ్తుందా? లేదు, ఇంకో F2 పనిచేస్తుంది కదా. మరి ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. F1 పనిచేస్తుంది కదా, మరి ఎటు వెళ్తుంది? ఈ F1, F2 రెండింటి యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ వెళ్తుంది. F1, F2 రెండింటి యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదేం చేస్తుంది? ఇటువైపు లాగుతుంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ వస్తుంది. ఇదేమో దీని ఇంటినే ఆడుతుంది, ఇదేమో దీని ఇంటినే ఆడుతుంది. రెండింటి యొక్క రిజల్టెంట్ ఏ డైరెక్షన్ ఏదో ఉందో అటు వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఇట్లా ఇక్కడైతే నార్మల్ ఎడిషన్ సరిపోయింది. మరి ఇక్కడ ఎందుకు పాసిబుల్ కావట్లేదు? డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం ఈ విధమైనటువంటి ఎడిషన్ మనం ఏమంటామంటే వెక్టార్ ఎడిషన్ అని చెప్పేసి అంటాం. వెక్టార్ ఎడిషన్. సో ఈ వెక్టార్స్ ఏం చేయాలి? ఈ వెక్టార్ ఎడిషన్ అనే దాన్ని ఫాలో అవ్వాలి. సపరేట్ అన్నమాట. ఇది నార్మల్ ఎడిషన్, మనం రెగ్యులర్ మనం ఉపయోగించే నార్మల్ ఎడిషన్. మనం ఉపయోగించే అనేది ఉండి స్కేలర్స్. మనం మనీ క్యాలిక్యులేషన్ చేసిన, టైం క్యాలిక్యులేషన్ చేసిన, మాస్ మెజర్ చేసిన, లెంత్ మెజర్ చేసిన, మనం ఉపయోగించేది ఏంటి? స్కేలర్స్. కాబట్టి స్కేలర్ ఎడిషన్ చేస్తాం. నార్మల్ ఎడిషన్ చేసుకుంటూ పోతాం. 2 + 3 అని, 5 + 7 అని, ఈ విధంగా ఎడిషన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం ఈ వెక్టార్ ఎడిషన్ అనే దాన్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవుతాం. ఓకేనా? సో ఇది రెండింటికి సంబంధించినటువంటి మెయిన్ డిఫరెన్స్. సో స్కేలర్స్ అంటేనేమో మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది, వెక్టార్ అంటేనేమో మ్యాగ్నిట్యూడ్ ప్లస్
డైరెక్షన్ ఉంటే సరే. ఓకేనా? సరే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? స్కేలార్స్ గురించి, వెక్టార్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా. స్కేలార్స్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. వెక్టార్స్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది కదా. రైట్. మరి వెక్టార్స్ అనే వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలి? వెక్టార్స్ అనే వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకో, ఊరు వెళ్ళేటప్పుడు మనకి హైవే మీద మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి. లేదా మనం ఏదైనా ఒక వేరే కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళాల్సినటువంటి రూట్ మ్యాప్ చెప్పేటప్పుడు ఒక డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. యారో మార్కులు ఉంటాయి అక్కడ డైరెక్షన్ చూపించడం కోసం. ఓకేనా? పలానా దారి ఇటువైపు ఉంటుంది, పలానా ఊరు ఇటువైపు వెళ్ళాలి అని యారో మార్కులు చూపిస్తూ ఉంటుంది. అట్లానే ఇక్కడ కూడా ఫిజికల్ క్వాంటిటీస్, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వెక్టార్స్ అని మనం రిప్రజెంట్ చేయడానికి ఆ ఫిజికల్ క్వాంటిటీకి మనం ఒక యారో మార్క్ అనే దాన్ని యాడ్ చేస్తాం. సింపుల్. ఓకే. సో ఇక్కడ మనం ఫిజికల్ క్వాంటిటీ వెక్టార్ మనం చెప్పాలి అని అంటే, ఫిజికల్ క్వాంటిటీ వెక్టార్ అని చెప్పాలంటే దానికి మనం ఏం చేయాలి? డైరెక్షన్ యాడ్ చేయాలి. జనరల్గా మనం డైరెక్షన్ యాడ్ అనే దాన్ని ఎలా చూపిస్తూ ఉంటాం? యారో మార్క్ తోటి. ఇక్కడ కూడా ఫిజికల్ క్వాంటిటీకి డైరెక్షన్ అనేది చూపించాలి కాబట్టి దానికి ఒక యారో మార్క్ అనే దాన్ని యాడ్ చేస్తాం. సో మనకు తెలిసిందే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది వెక్టార్. ఫోర్స్ అనేది వెక్టార్. సో ఈ ఫోర్స్ అనేది వెక్టార్ కాబట్టి దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? దీనిపైన ఒక యారో అనే దాన్ని మనం చూపించాలి. సో యారో ఉంది అని అంటే ఆటోమేటిక్గా అది వెక్టార్, అంటే దానికి డైరెక్షన్ ఉంది అని మనం సింబాలిక్గా చెప్తాం. ఓకేనా? మూమెంటం ఉంది. మూమెంటం, లీనియర్ మూమెంటం. సో పీని మనం ఏమంటాం? లీనియర్ మూమెంటం. సో పి అనేది లీనియర్ మూమెంటం. లీనియర్ మూమెంటం కూడా వెక్టారే, దాన్ని చెప్పడం మర్చిపోయాను. సో లీనియర్ మూమెంటం అనేది కూడా వెక్టారే. మరి ఇది వెక్టార్ కాబట్టి దీన్ని ఎలా డినోట్ చేయాలి? దానిపైన ఒక యారో మార్క్ మనం చూపించాలి. బస్ అయిపోయింది. లేదా టార్క్ అని చూపించాం దాకా మనం టార్క్ టౌ ఇట్లా టార్క్ టౌ ఇట్లా రాస్తాం మనం. దీని ఏమంటాం మనం? టార్క్ అంటాం మనం. సో టార్క్ అనేది కూడా వెక్టారే. సో ఎట్లా డినోట్ చేయాలి? దీన్ని రిప్రజెంట్ చేయాలి పైన ఒక యారో మార్క్ అనే దాన్ని మనం పెడతాం. సో ఈ యారో మార్క్ గురించి చూడండి. యారో మార్క్ పెడతాం కదా. ఈ యారో మార్కు, యారో హెడ్ ఉంది చూసారా? యారో హెడ్ ఉంది, ఇది హెడ్ అంటారు లేదా టిప్ అంటారు. యారో టిప్. తర్వాత ఇది ఉంది చూసారా? దీన్ని టెయిల్ అని చెప్పేసి అంటున్నాం. టెయిల్. ఇదేమో ఈ యారో హెడ్ ఉంది చూసారా? ఇదేమో హెడ్ అంటారు, దీనేమో టెయిల్ అంటారు. టిప్ అని కూడా అంటారు. లేదా కొంతమంది దీన్ని ఏమంటారంటే, ఈ టిప్ టెయిల్ ఏమంటారంటే ఇనీషియల్ పాయింట్ అని చెప్పేసి అంటారు. అట్లానే దీన్ని ఏమంటారంటే ఫైనల్ పాయింట్ వైపు చూపించాలి. ఎట్లా చూపించాలి? ఇదేమో ఇనిషియల్ పాయింట్ దగ్గర ఉండాలి, ఇదేమో ఫైనల్ పాయింట్ వైపు ఉండాలి. ఓకేనా? సో ఈ ఒక ఫిజికల్ క్వాంటిటీ వెక్టార్ అని మనం చెప్పాలి అంటే దానికి మనం ఏం చేయాలి? యారో మార్క్ని యాడ్ చేయాలి. ఓకేనా? సింపుల్ ఇది. సో తర్వాత ఈ వెక్టార్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయమ్మా. వెక్టార్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ వెక్టార్స్ ఏంటి అని మనం చెప్పుకున్నాం. అన్నీ చెప్పుకోవట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ మనకు అవసరమైన వాటి గురించి మాత్రం నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ది లైక్ వెక్టార్స్. ఫస్ట్ది లైక్ వెక్టార్స్. లైక్ వెక్టార్స్ దాని పేరులోనే కనిపిస్తుంది చూడండి. లైక్, ఒకే విధమైనటువంటి. లైక్ అంటే ఒకే విధమైనటువంటి వెక్టార్స్. సో ఒకే విధమైనటువంటి వెక్టార్స్. ఒక రెండు వెక్టార్స్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి. వెక్టార్ అంటే ఏముండాలి? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి రెండు అంతకన్నా ఎక్కువ వెక్టార్స్ లైక్ వెక్టార్స్ ఎప్పుడు అవుతాయి? ఒకే విధమైనటువంటి వెక్టార్స్ ఎప్పుడు అవుతాయి అని అంటే రెండు వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ సేమ్ ఉన్నప్పుడు. రెండు వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ సేమ్ ఉన్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వెక్టార్ ఇట్లా తీసుకున్నాం, ఇంకో వెక్టార్ ఇట్లా తీసుకున్నాం. సో ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి. అప్పుడు దీన్ని మనం ఏమంటాం? లైక్ వెక్టార్స్ అని చెప్పేసి అనొచ్చు. లేదా ఇట్లా ఉంది ఒక వెక్టార్, ఇంకొక వెక్టార్ కూడా ఇట్లానే ఉంది, రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, సేమ్ లెంత్ ఉన్నాయి, లైక్ వెక్టార్స్. ఇట్లా తీసుకోండి, ఇంకోటి ఇట్లా తీసుకోండి. ఇప్పుడు ఇది లైక్ వెక్టార్సా? కాదు. డైరెక్షన్ సేమే, ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ఒకటేమో తక్కువ ఉంది, ఇంకోటేమో ఎక్కువ ఉంది. సో రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉందా? లేదు. రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ లేదు. సో ఇది
లైక్ వెక్టర్స్ కాదు, ఈ రెండు లైక్ వెక్టర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక బాక్స్ ఏదైనా తీసుకున్నాము, దీని మీద ఒక అతను ఫోర్స్ ఉపయోగిస్తున్నాడు. F1 ఫోర్స్ ఎంత, 5 న్యూటన్స్ ఫోర్స్ ఉపయోగిస్తున్నాడు. ఓకేనా, ఇంకొక అతను దాని మీద ఫోర్స్ ఉపయోగిస్తున్నాడు, అతను ఉపయోగించే ఫోర్స్ F2, అతను కూడా ఎంత ఉపయోగిస్తున్నాడు, 5 న్యూటన్స్ ఉపయోగిస్తున్నాడు. మనం ఏం చెప్పుకున్నాం, ఫోర్స్ అనేది ఏం చెప్పుకున్నాం, వెక్టర్ అన్నాము. సో ఇప్పుడు రెండు కూడా లైక్ వెక్టర్సేగా. ఫస్ట్ అతను ఉపయోగించే ఫోర్స్, సెకండ్ అతను ఉపయోగించే ఫోర్స్, రెండు ఫోర్సెస్ కూడా లైక్ వెక్టర్స్ అన్నమాట. ఓకేనా, రెండోది అన్లైక్ వెక్టర్స్. సో దీనికి రాద్దాం, బోత్ వెక్టర్స్ హ్యావ్ సేమ్ magnitude and direction. magnitude డైరెక్షన్ పూర్తి రాయట్లేదు, దాన్ని మీరు అర్థం చేసుకోండి. magnitude డైరెక్షన్. సో ఇదేంటి, లైక్ వెక్టర్స్ కి ఎగ్జాంపుల్. రెండోది ఏంటి, అన్లైక్ వెక్టర్స్. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది, లైక్ వెక్టర్స్ అంటే ఏముండాలి, రెండు వెక్టర్స్ కూడా సేమ్ మాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే లైక్ వెక్టర్స్, మరి లేకపోతే అన్లైక్ వెక్టర్స్. సో ఓకేనా, సో ఒక వెక్టర్ ఇట్లా ఉంది, ఇంకో వెక్టర్ ఇట్లా ఉంది, సో రెండు అన్లైక్ వెక్టర్స్. ఒక వెక్టర్ ఇట్లా ఉంది, ఇంకొకటి ఇట్లా ఉంది, రెండు అన్లైక్ వెక్టర్స్. డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉండాలి, డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉండాలి. సో రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ అయినా సరే డిఫరెంట్ గా ఉండొచ్చు, డైరెక్షన్ అయినా డిఫరెంట్ గా ఉండొచ్చు. అప్పుడు దాన్ని మనం ఏమంటాం, అన్లైక్ వెక్టర్స్ అని చెప్పేసి అంటాం. డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్, సేమ్ డైరెక్షన్ ఉండొచ్చు, సేమ్ డైరెక్షన్, అట్లా ఉంటే కనుక దాన్ని మనం అన్లైక్ వెక్టర్స్ అని చెప్పేసి అన్నాం. తర్వాత మూడోది ప్యారలల్ వెక్టర్స్. ఈ ప్యారలల్ వెక్టర్స్ అంటే ఏంటి, చూడండి. ఈ ప్యారలల్ వెక్టర్స్ లో లైక్ వెక్టర్స్ వస్తాయి, అన్లైక్ వెక్టర్స్ వస్తాయి. ప్యారలల్ వెక్టర్స్ లో లైక్ వెక్టర్స్ వస్తాయి, అన్లైక్ వెక్టర్స్ వస్తాయి. అంటే రెండు వెక్టర్స్ కూడా డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉండొచ్చు, ఒకే డైరెక్షన్ లో ఉండాలి. సో దాన్ని మనం ఏమంటాం, ప్యారలల్ వెక్టర్స్ అని చెప్పేసి అన్నాం. ప్యారలల్ వెక్టర్స్ రెండు కూడా ఎట్లా ఉండాలి, ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. సో ఈ ప్యారలల్ వెక్టర్స్ లైక్ వెక్టర్స్ ఉంటాయి, అన్లైక్ వెక్టర్స్ ఉంటాయి. బోత్ లైక్ అట్లానే అన్లైక్ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ వెక్టర్స్. ఓకేనా, బోత్ లైక్ వెక్టర్స్, అన్లైక్ వెక్టర్స్ రెండు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం, ప్యారలల్ వెక్టర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ నాలుగోది కొలీనియర్ వెక్టర్స్. సో ఈ కొలీనియర్ వెక్టర్స్ అంటే ఏంటో చూడండి. కోలీనియర్ ఇక్కడ వరకు చూడండి. కో అంటే ఏంటి, రెండు. లీనియర్ అంటే ఏంటి, ఒకే లైన్ మీద ఉండాలి, సేమ్ లైన్. అంటే రెండు వెక్టర్స్ అనేవి సేమ్ లైన్ లో ఉండాలి. రెండు వెక్టర్స్ ఎట్లా ఉండాలి, సేమ్ లైన్ లో ఉండాలి. అలాంటి వెక్టర్స్ మనం ఏమంటాం, కొలీనియర్ వెక్టర్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ రెండు వెక్టర్స్ కూడా సేమ్ లైన్ లో పనిచేయచ్చు, లేదా ఒకదానికోటి ఆపోజిట్ లో పనిచేయచ్చు. సేమ్ లైన్ లో ఉండొచ్చు, ఆపోజిట్ లో ఉండొచ్చు. ఒక వెక్టర్ ఇట్లా ఉంది, ఇంకొక వెక్టర్ ఇట్లా ఉంది, రెండు సేమ్ లైన్ లో ఉన్నాయి. సారీ సో ఇట్లా ఉంది, రెండు వెక్టర్స్ సేమ్ లైన్ లో ఉన్నాయి. సో దీన్ని మనం ఏమంటాం, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం, కొలీనియర్ వెక్టర్స్ అని చెప్పేసి అంటాం. ఒకే లైన్ లో ఉండాలి. లేదా ఒక వెక్టర్ ఇట్లా ఉంది, ఇంకో వెక్టర్ ఇట్లా ఉంది, ఒక వెక్టర్ ఎట్లా ఉంది, ఇంకో వెక్టర్ ఇట్లా ఉంది. సో ఈ రెండింటి ఎట్లా ఉన్నాయి, ఆపోజిట్ లో ఉన్నాయి, కానీ సేమ్ లైన్ లో ఉన్నాయి. రెండు వెక్టర్స్ ఆపోజిట్ లో ఉన్నాయి, కానీ సేమ్ లైన్ లో ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా మనం ఏమంటాం, కొలీనియర్ వెక్టర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, అర్థమైందా? సో రెండు వెక్టర్స్ సేమ్ లైన్ లో ఉండాలి, అయితే రెండు ఒకే డైరెక్షన్ ఉండొచ్చు, లేదా ఆపోజిట్ లో ఉండొచ్చు. అటువంటి వెక్టర్స్ మనం ఏమంటాం అంటే కొలీనియర్ వెక్టర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా?
అయితే అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను అన్నమాట. ఈ కొలీనియర్ వెక్టార్స్ లో తీటా యాంగిల్ ఎంత ఉంటుంది? రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? రెండు కొలీనియర్ వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత? అది తీటా కావచ్చు, 180 కావచ్చు, తీటా 0 కావచ్చు, 180 కావచ్చు. సో ఈ వెక్టార్కి మధ్య యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. ఎందుకు? రెండు ఆపోజిట్లో ఉన్నాయి కదా, కాబట్టి రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 180. ఈ రెండు సేమ్ లైన్లో ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. అప్పుడు ఈ రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ అనేది ఎంత? 0 డిగ్రీస్. ఓకేనా? సో రెండు కొలీనియర్ వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత అని అడిగినప్పుడు అది తీటా 0 కావచ్చు, 180 కావచ్చు, ఆ రెండే ఉంటాయి, ఇంకా వేరేది ఇది ఉంటుంది. ఓకేనా? నోట్ చేసుకుంటారు సార్. నెక్స్ట్ నెగిటివ్ వెక్టార్స్. సో నెగిటివ్ వెక్టార్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక వెక్టార్ ఉంది, ఫోర్స్ ఎఫ్ అనేటువంటి వెక్టార్ ఉంటుంది. దీనికి నెగిటివ్ వెక్టార్ కావాలి. సో నెగిటివ్ వెక్టార్ అంటే మనకి మన దగ్గర ఉన్నటువంటి వెక్టారు సేమ్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉండాలి, అలానే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే సరిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫోర్స్ అనేటువంటి వెక్టార్ ఇట్లా ఉంది. దీనికి నెగిటివ్ వెక్టార్ కావాలి అని అంటే ఈ ఫోర్స్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంతే ఉంచండి, కానీ దాని డైరెక్షన్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. సో దాని డైరెక్షన్ రివర్స్ చేయాలి. సో ఇప్పుడు ఏదేమవుతుంది? నెగిటివ్ వెక్టార్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి వెక్టార్ యొక్క నెగిటివ్ వెక్టార్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏ అనేటువంటి వెక్టార్ 5 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఏ అనేటువంటి వెక్టార్ ఇచ్చారు. సో దీని ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంది. దీనికి నెగిటివ్ వెక్టార్ కావాలి. నెగిటివ్ వెక్టార్ కావాలంటే ఏం చేయాలి? ఇదే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. 5 మీటర్స్ అదే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. కానీ డైరెక్షన్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. దీని డైరెక్షన్కి రివర్స్ చేయాలి, ఉల్టా చేయాలి. సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, బట్ డైరెక్షన్ రివర్స్ చేయాలి. సో దాన్ని మనం ఏమంటాం అంటే నెగిటివ్ వెక్టార్ అని చెప్పిస్తున్నాం. మనకి ఇచ్చినటువంటి వెక్టార్ యొక్క డైరెక్షన్ ని రివర్స్ చేసాం, బట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం అదే ఉంచాం. సో అలాంటి వెక్టార్స్ మనం ఏమంటాం? నెగిటివ్ వెక్టార్ అని చెప్పిస్తున్నాం. F bar is the negative vector of given vector. A is the negative vector of given A vector. Okay na? Clear? Next, zero vector. సో జీరో వెక్టార్ అంటే ఏంటి అని అంటే మనకి ఇచ్చినటువంటి వెక్టార్ల నుంచి అదే వెక్టార్ని మనం తీసేయాలి. తీసేసినప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వెక్టార్ ఇచ్చారు, ఏ అనేటువంటి వెక్టార్ ఇచ్చారు. మనం ఏం చేయాలి? ఈ వెక్టార్ల నుంచి అదే వెక్టార్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈ వెక్టార్లకి మనం ఏం చేస్తామంటే ఈ వెక్టార్ యొక్క నెగిటివ్ వెక్టార్ని మనం యాడ్ చేయాలి. అర్థం కాదు. మనకు వెక్టార్ ఇచ్చారు అన్న, ఏ అనేటువంటి వెక్టార్ ఇచ్చారు. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 5 మీటర్స్. మనం ఏం చేయాలి? ఈ వెక్టార్కి నెగిటివ్ వెక్టార్ తీసుకుందాం. అంటే ఏంటి? ఇదే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి కదా. సో ఏ బార్ ఈక్వల్ టు 5 మీటర్స్. సో సేమ్ మ్యాగ్నిట్యూడ్, కానీ డైరెక్షన్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. సో డైరెక్షన్ రివర్స్ చేయాలి. సో ఇదేంటి? నెగిటివ్ వెక్టార్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వెక్టార్కి నెగిటివ్ వెక్టార్ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. రెండు వెక్టార్స్ ఎడిషన్ చేయాలి. ఓకే, సో ఇచ్చినటువంటి వెక్టార్కి ఎడిషన్ చేస్తాం. ఎవరిని? నెగిటివ్ వెక్టార్ని. దీని యొక్క నెగిటివ్ వెక్టార్ని ఎడిషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో దీని మ్యాగ్నిట్యూడ్ 5, దీని మ్యాగ్నిట్యూడ్ 5. 5 మైనస్ 5 ఎంత? 0. దీని మ్యాగ్నిట్యూడ్ 5, దీని మ్యాగ్నిట్యూడ్ 5, దీని ఎంత? 0. సో అదే మ్యాగ్నిట్యూడ్ అదే వెక్టార్ నుంచి సేమ్ వెక్టార్ని మనం తీసేసాం కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది? 0 కామన్ అది. సో మ్యాగ్నిట్యూడ్ 0 అయిపోయింది. మనం వెక్టార్ అన్నాం. వెక్టార్ అంటే ఏముండాలి? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ 0 అయిపోయింది. మరి డైరెక్షన్ పరిస్థితి ఏంటి? అసలు దీనికి డైరెక్షన్ ఉండదా? ఒక వెక్టార్ నుంచి అదే వెక్టార్ని మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు, లేదా ఆ యొక్క వెక్టార్కి దానికి సంబంధించిన నెగిటివ్ వెక్టార్ని ఎడిషన్ చేసినప్పుడు
రిజల్ట్ ఏమైంది 0 వచ్చింది మ్యాగ్నిట్యూడ్. మరి డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే జీరో వెక్టార్ అని చెప్పేసి అన్నాము. దీన్ని మనం ఏమన్నాం? జీరో వెక్టార్ అన్నాం. సో మ్యాగ్నిట్యూడ్ 0 అయింది, బట్ డైరెక్షన్ అనేది ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. కానీ కానీ డైరెక్షన్ అనేది నాట్ డిఫైన్. సో కంపల్సరీ అడుగుతానన్నా ఎన్డీఏకి సంబంధించి ఇది కంపల్సరీ అడుగుతారు ఎన్డీఏకి సంబంధించి. సో జీరో వెక్టర్ యొక్క డైరెక్షన్ ఏంటి అని అంటారు. జీరో వెక్టర్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటారు. సో జీరో వెక్టర్ యొక్క డైరెక్షన్ మనం డిఫైన్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని మనం ఎడిషన్ చేస్తున్నాం, దీనికి మనం ఎడిషన్లో ఉంటుంది. సో ఈ వెక్టర్ వెక్టర్ ఎడిషన్ ఒక లా ఉందని చెప్పాను కదా. సో దాని ప్రకారం చెప్తాను చూడండి. దీనికి నేనేం చెప్తున్నాను? పాజిటివ్ వెక్టర్ ఇది తీస్తున్నాను ఏ. సో ఇది ఈక్వల్ టు 5. దీన్ని ఏం చేయాలి? దీనికి ఎడిషన్ చేయాలి కదా. సో ఎడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క టైల్ అనేది దీని యొక్క హెడ్ దగ్గర రావాలి. అంటే దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ సేమ్ ఇక్కడ పెట్టండి, దీన్ని తీసుకొచ్చి సేమ్ ఇక్కడ పెట్టాలి. ఓకేనా? దీన్ని తీసుకొచ్చి సేమ్ ఇక్కడ పెట్టాలి. పెట్టేప్పుడు ఏమవుతుంది? రెండింటి యొక్క ఇది ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ దాని యొక్క టైల్ నుంచి రెండో దాని యొక్క హెడ్ దగ్గరికి లైన్ గీయాలి. ఉంటుందా? రెండు సేమ్ పాయింట్ కదా. దీని యొక్క ఇనిషియల్ పాయింట్ ఇది, దీని యొక్క ఫైనల్ పాయింట్ ఇది. కొంచెం పెద్దది గీస్తాను, లేదా ఇక్కడే చూడండి. సో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అనుకో, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేశాను అనుకో, దీని ఫైనల్ పాయింట్, ఫస్ట్ వెక్టర్ యొక్క ఫైనల్ పాయింట్, దీని యొక్క ఇనిషియల్ పాయింట్ రెండు సేమ్ అయింది. ఈ రెండు పాయింట్స్ రెండు సేమ్ అయినాయి. ఇది ఎట్లా ఉంది? ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. సో దీని ఫైనల్, దీని ఇనిషియల్ సేమ్ అయింది. దీని ఫైనల్, దీని ఇనిషియల్, దీని ఫైనల్ రెండు సేమ్ అయింది. సో ఏమవుతుంది? రెండు ఒక సేమ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. మరి డైరెక్షన్ ఎట్లుంటుంది? డైరెక్షన్ నాట్ డిఫైన్. డైరెక్షన్ అనేది నాట్ డిఫైన్. బట్ మ్యాగ్నిట్యూడ్ అనేది 0. మ్యాగ్నిట్యూడ్ అనేది 0. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ పొజిషన్ వెక్టర్. సో ఏంటి పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? జనరల్గా మనం ఇక్కడ మనకి ఏం చెప్తున్నాం అంటే వెక్టర్ అంటే ఏంటి చెప్తున్నాం? ఫిజికల్ క్వాంటిటీ, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని వెక్టర్ అన్నాము. ఇక్కడ మనం ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైరెక్షన్ మనం చెప్పాలి. ఫిజికల్ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి, డైరెక్షన్ చెప్పాలి, రెండు చెప్పాలి. రెండు చెప్పగలిగితే అది వెక్టర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నాను. అది ఎక్కడ ఉందంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఆరిజిన్ నుంచి ఒక 5 మీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ ఉంది, ఏన పాయింట్ దగ్గర ఉంది. ఎక్కడుంది? ఒక ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. చెప్తాను, నిదానంగా చెప్తాను. నాకు నెక్స్ట్ పాయింట్ కూడా చెప్తాను. నేను ఎక్కడ నుంచి? ఆరిజిన్ నుంచి ఎంత ఉంది? 5 మీటర్స్ దూరంలో ఏనటువంటి పాయింట్ దగ్గర ఉంది ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్పాలి. పొజిషన్ ఎక్కడుందో చెప్పాలి. పొజిషన్ చెప్పాలి అని అంటే నేనేం చెప్తున్నాను? ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉందంట? 5 మీటర్స్ దూరంలో ఉంది. ఎక్కడుంది? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఓకేనా? సో ఆబ్జెక్టివ్ పొజిషన్ నేను ఎట్లా డిఫైన్ చేస్తాను, ఎట్లా చెప్పాను? ఇక్కడ నేను 5 మీటర్స్ ఎక్కడ? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఎక్స్ కోఆర్డినేట్ ఉపయోగించి నేను చెప్పాను. సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాను? నేను ఎక్స్ కోఆర్డినేట్ ఉపయోగించి నేను చెప్పాను. జనరల్గా అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈస్ట్ వైపు, నార్త్ వైపు, సౌత్, వెస్ట్ అని చెప్పి. మరి ఇక్కడ మన ఫిజిక్స్లో వచ్చేసరికి ఇక్కడ మనం డైమెన్షన్స్ ఉపయోగిస్తాం, కోఆర్డినేట్స్ ఉపయోగిస్తాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఈ కోఆర్డినేట్స్ ఉపయోగించి మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం పొజిషన్ చెప్పడానికి ఏం ఉపయోగించి మనం ఒక సింగిల్ లైన్ మీద ఉంది కాబట్టి సో 5 మీటర్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్, 5 కావచ్చు, లేదా 7 కావచ్చు, 10 కావచ్చు, ఏదన్నా. ఇప్పుడు అట్లా కాదు, ఎక్స్ వై ప్లేన్ లో ఉంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ వై ప్లేన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎంత దూరంలో ఉంది? ఆరిజిన్ నుంచి 5√2 దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది? 5√2 దూరంలో. ఇప్పుడు దీని ఒక పొజిషన్ చెప్పాలి మనం. పొజిషన్ చెప్పాలంటే జస్ట్ 5√2 అని చెప్తే సరిపోదు.
కదా. కానీ దాన్ని ఇంకొంచెం మనం మాడిఫై చేద్దాం. సో ఎక్స్ ఇక్కడ ఏం చెప్పాం మనం, ఎక్స్ కోఆర్డినేట్ ఉపయోగించి చెప్పాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్స్ వై రెండు కోఆర్డినేట్స్ ఉపయోగించి మనం చూద్దాం. ఎక్స్ వై రెండు యొక్క కోఆర్డినేట్స్ ఉపయోగించి మనం చూద్దాం. సో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ చెప్పుకుంటే మీకు తెలుసు కదా మీకు. ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ లైన్ మనం ఎక్స్ యాక్సిస్ మీద లాగాం అనుకో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుంది ఎక్స్ కోఆర్డినేట్. ఇక్కడ నుంచి మనం వై యాక్సిస్ మీదకి లాగాం, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుంది వై కోఆర్డినేట్. సో ఎక్స్ వై రెండు కోఆర్డినేట్స్ మనం ఉపయోగించి చెప్తాము. సో ఎక్కడ ఏం చెప్తాం మనం ఇప్పుడు, మనం దీని ఒక పొజిషన్ అనేది ఏం చెప్తాం మనం, పొజిషన్ అనేది ఆర్ అనుకున్నాము. ఆర్ ఈక్వల్ టు ఎక్కడ 5, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5, అదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 5x. అట్లానే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5, ఎక్కడ వై యాక్సిస్ మీద ప్లస్ అలాంగ్ వై యాక్సిస్. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు ఉపయోగించి మనం చెప్పి. ఓకేనా, క్లియర్. ఇదే విధంగా అది స్పేస్ లో ఉంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే పొజిషన్ వెక్టర్ ఆర్ ఈక్వల్ టు 5x ప్లస్ 5y ప్లస్ 5z సంథింగ్ ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 తీసేద్దాం ఇంకా. సో ఆర్ అనేది పొజిషన్ వెక్టర్ అన్నాం కదా, సో పొజిషన్ వెక్టర్ కాబట్టి పైన నేను ఏం చేస్తాను, యారో మార్క్ పెట్టాను వెక్టర్ కాబట్టి. సో ఎక్స్ యాక్సిస్ మీద కాబట్టి x బార్ అన్న, y యాక్సిస్ మీద కాబట్టి y బార్ అన్న, z యాక్సిస్ మీద కాబట్టి z బార్ అన్న. ఓకేనా, సో rx అన్న సింపుల్ గా rx ప్లస్ ry ప్లస్ rz ఇట్లా చెప్పాను. ఓకేనా, సో ఇదేంటి స్పేస్ లో ఉన్నప్పుడు ఇట్లా చెప్తాను. ఓకేనా, రైట్. సరే, ఇందాక మనం చెప్పినప్పుడు ఇక్కడ నేను చెప్పాను, జస్ట్ డైరెక్ట్ గా నేను 5 రూట్ తీసుకున్నాను, దాన్ని ఏం చేస్తాను నేను కోఆర్డినేట్స్ రూపంలో నేను దాన్ని విడగొట్టి చెప్పాను. మరి ఈ రెండు కలిపితే 5 రూట్ 2 వస్తుందా లేదా? ఈ రెండు కలిపితే ఆర్ ఎంత 5 రూట్ 2 అన్నాం, ఆర్ వాల్యూ ఎంత 5 రూట్ 2. ఇది కలిపితే 5 రూట్ 2 వస్తుందా లేదా? వస్తుంది. మనకి పైథాగరస్ థీరం తెలుసు కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వరకు తీసుకోండి. ఇదంతా 5, సో ఇదంతా రావాలి మనకి 5 రూట్ 2 రావాలి. సో ఇదంతా 90 డిగ్రీస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇదంతా 45 డిగ్రీస్. సరే చూడండి, OAB అనుకోండి. సో తెలుసా మీకు, OA స్క్వేర్ ఈక్వల్ టు OB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్. సో OB ఎంత 5 స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ఎంత 5 స్క్వేర్. సో ఇదంతా 25 ప్లస్ 25 అంతా 50. ఇదంతా OA స్క్వేర్. ఇది మనకి OA కావాలి అంటే స్క్వేర్ కి పంపించండి, రూట్ 2 వస్తుంది 50. సో చూడండి, రూట్ లోపల ఉంది 50, నేను దాన్ని ఏం చేస్తాను 2 × 25 గా రాస్తాను. సో 25 బయటికి తీసుకోండి, 5 రూట్. క్లియర్, అర్థమైందా? సో ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే ఒక వస్తువు అనేది XY ప్లేన్ లో ఉంది, దాన్ని మనం ఏం చేస్తున్నామంటే వెక్టర్ రూపంలో మనం రాస్తున్నాం, ఒకవేళ పొజిషన్ వెక్టర్ రూపంలో మనం దాన్ని రాస్తున్నాం. ఓకేనా, సో రాసినప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఒక సింగిల్ లైన్ మీద ఉంటేనేమో x కోఆర్డినేట్ ఉపయోగించి రాస్తున్నాం, XY ప్లేన్ లో ఉంటేనేమో x యాక్సిస్ y యాక్సిస్ రెండు ఉపయోగించి మనం చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఫస్ట్ మనం డైరెక్ట్ గా తీసుకున్నాం, 5 రూట్ 2 అని డైరెక్ట్ గా తీసుకున్నాం, దాన్ని ఇట్లా విడగొట్టాను. ఈ రెండు కలిపితే మనకి ఇది వస్తుందా లేదా, 5 రూట్ 2 వస్తుందా లేదా అది చెప్తున్నాను. మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వరకు తీసుకున్నాను, నేను ట్రయాంగిల్ తీసుకుని పైథాగరస్ థీరం అనే దాన్ని అప్లై చేస్తాను. సో OA స్క్వేర్ ఈక్వల్ టు OB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ రాస్తాను. సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 5 రూట్ 2 వచ్చింది, సేమ్ అదే వస్తుంది. ఓకేనా, సో ఇది ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ప్లేన్ లో ఉన్నప్పుడు. మరి ఇన్ కేస్ అది స్పేస్ లో ఉంటే మనం ఏం చేయాలి, x కాంపోనెంట్ తీసుకోవాలి, y కాంపోనెంట్ తీసుకోవాలి, z కాంపోనెంట్ తీసుకోవాలి. క్లియర్, x కాంపోనెంట్, y కాంపోనెంట్, z కాంపోనెంట్ 3 తీసుకోవాలి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ యూనిట్ వెక్టర్. సో ఈ యూనిట్ వెక్టర్ అనేది మనకి డైరెక్షన్ చెప్పడం కోసం ఉపయోగిస్తాం. ఈ యూనిట్ వెక్టర్ యూనిట్ అంటున్నాం కదా, దాని పేరులో ఉంటుంది యూనిట్ అంటే 1 అని, 1 నెంబర్. ఏమన్నవాలి, మ్యాగ్నిట్యూడ్ 1 అవ్వాలి. ఒక వెక్టర్ దాని మ్యాగ్నిట్యూడ్ 1 అయినట్లయితే
వెక్టార్ దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవ్వాలి 1 అవ్వాలి. సో అలాంటి వెక్టార్ని మనం ఏమన్నాం యూనిట్ వెక్టార్ అని చెప్పేసి అన్నాం. సో దీని డెఫినేషన్ చూడండి, ఏ వెక్టార్ whose magnitude is equal to 1. సో మ్యాగ్నిట్యూడ్ 1 అనేట్లయితే దాన్ని మనం ఏమంటాం యూనిట్ వెక్టార్ అని చెప్పేసి అన్నాం. మరి యూనిట్ వెక్టార్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక వెక్టార్ ఇచ్చారు, ఏ బార్ అనేది ఏంటి గివెన్ వెక్టార్. ఒక వెక్టార్ ఇచ్చారు మనకి, అదేంటి ఏ బార్ అని యూనిట్ వెక్టార్ వెక్టార్ ఇచ్చారు. మరి దీని యొక్క యూనిట్ వెక్టార్ రాయాలి. దీని యొక్క యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్, దాని యొక్క యూనిట్ వెక్టార్ రాయాలి. అంటే ఏం చేస్తున్నాం అంటే దీని యొక్క యూనిట్ వెక్టార్ మనం ఎలా డినోట్ చేస్తున్నాం అంటే ఏ క్యాప్ తో డినోట్ చేస్తాం. ఏ క్యాప్. సో క్యాప్ వచ్చిందంటే అది యూనిట్ వెక్టార్ అన్నమాట. సో ఈక్వల్ టు ఏం చేస్తాం అని అంటే ఆ వెక్టార్ ఏదైతే ఉందో దాన్ని అదే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తోటి మనం డివైడ్ చేయాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటా నేను చెప్తాను మీకు, కంగారు మాకండి. సో ఆ వెక్టార్ని అదే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తోటి మనం డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం యూనిట్ వెక్టార్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బార్ అనేది ఏంటి గివెన్ వెక్టార్ ఏంటి ఆర్ బార్. మరి దీని యొక్క యూనిట్ వెక్టార్ ఏంటి యూనిట్ వెక్టార్ ఆఫ్ ఆర్ బార్ ఏంటిది ఆర్ బార్ యొక్క యూనిట్ వెక్టార్ ఏంటి ఆర్ క్యాప్. ఎట్లా రాస్తాం మనం, ఇదే వెక్టార్ తీసుకొని ఆర్ వెక్టార్ తీసుకోవాలి బై ఆర్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వెక్టార్ ఇచ్చారమ్మా, ఏ అనేటువంటి వెక్టార్ ఇచ్చారు. సో మనం ఈ విధంగా మనం రాస్తాం అన్నమాట. యూనిట్ వెక్టార్ అని ఈ విధంగా రాస్తాం. అయితే ఇది మనకి ఎందుకు కోసం ఉపయోగపడుతుంది అని అంటే డైరెక్షన్ చెప్పడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అంతే. మ్యాగ్నిట్యూడ్ ఎటు లేదు కదా, మ్యాగ్నిట్యూడ్ ఎంత 1. మరి మ్యాగ్నిట్యూడ్ లేదు, ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది డైరెక్షన్ చెప్పడం కోసం మనకి ఉపయోగపడుతుంది. డైరెక్షన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇందాక మనకి స్టార్టింగ్లో చెప్పాను. సో ఇక్కడ మనకి వెక్టార్ అంటే ఏం చెప్పాము మనం మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. ఈ మ్యాగ్నిట్యూడ్ని నేనేమన్నాను స్కేలార్ అన్నాను. మ్యాగ్నిట్యూడ్ ఏమన్నా నేను స్కేలార్ అన్నాను. అంటే స్కేలార్కి మనం ఏం చేయాలి, ఇక్కడ డైరెక్షన్ యాడ్ చేయాలి. ఒక స్కేలార్కి డైరెక్షన్ యాడ్ చేసినట్టయితే అదేమవుతుంది వెక్టార్ అవుతుంది. స్కేలార్కి డైరెక్షన్ యాడ్ చేస్తే అదేమవుతుంది వెక్టార్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ మనం ఎట్లా యాడ్ చేయాలి, డైరెక్షన్ అనేది దాన్ని ఎట్లా యాడ్ చేస్తాం. సో మనకి ఫిజిక్స్లో వచ్చేలకి డైరెక్షన్ యాడ్ చేయడం కోసం ఎక్స్ వై జెడ్ యాక్సిస్ అనే వాటిని మనం ఉపయోగిస్తాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, ఒక ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని చెప్పాలంటే మనం ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ ఉపయోగిస్తే సరిపోతుంది. క్లియర్? ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అప్పుడు మనం సింబాలిక్ ఎలా చెప్తాం మనం దానికి అని అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ మనం ఉపయోగిస్తే సరిపోతుంది. ఆ స్కేలార్కి ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ ఉపయోగిస్తే సరిపోతుంది. డైరెక్షన్ చెప్పాలి కదా, అందుకని. ఇప్పుడు మనకి వస్తువు ఎక్కడ ఉంది వై యాక్సిస్ మీద ఉంది. ఈ వై యాక్సిస్ మీద ఉంది అని మనం సింబాలిక్గా చెప్పాలి అని అంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు వై యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ మనం చెప్తే సరిపోతుంది, కలిపి చెప్తాం. మరి ఆబ్జెక్ట్ అనేది జెడ్ యాక్సిస్ మీద ఉంది అనుకో, అప్పుడు ఏం చేయాలి సేమ్ మ్యాగ్నిట్యూడ్కి మనం ఏం చేయాలి జెడ్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ మనం ఉపయోగిస్తే సరిపోతుంది. క్లియర్? సో రైట్. సో ఏంటి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ ఏంటి ఐ క్యాప్ తో చెప్తాం మనం. వై యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ జే క్యాప్. జెడ్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ ఏంటి కే క్యాప్. కే క్యాప్. వీటిని మనం ఉపయోగిస్తాం. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక నేను చెప్పిన కదా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా అని చెప్తున్నాను. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది ఎక్స్ వై ప్లేన్ లో ఉంది. సో ఇక్కడ ఉంది అది పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉందంట
ఆర్ ఇందాక చెప్పాము మనం 5 రూట్ ని తీసుకున్నాం. సో 5 రూట్ ఏంటి పొజిషన్ వెక్టర్, ఆర్ అనేది ఏంటి పొజిషన్ వెక్టర్. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఏం చెప్తున్నాను, ఎలా ఎక్స్ప్రెస్ చేశాను దాన్ని నేను ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ లో పెట్టుకొని చెప్పాను మీకు. సో ఎక్స్ కాంపోనెంట్ అవుతుంది ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ లైన్ లాగాను, ఇక్కడికి మధ్య దూరం ఎంత 5. సో ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ లైన్ వై యాక్సిస్ మీద లాగాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దూరం ఎంత 5. సో వై కోఆర్డినేట్ కూడా వచ్చింది. సో అయిపోయింది. సో ఈ లైన్ ఈ డిస్టెన్స్ 5 అనేది ఎక్కడుంది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా. అందుకని ఇందాక మనం ఎట్లా రాసాం, మనం 5x రాసాము కదా. అట్లానే ప్లస్ ఈ డిస్టెన్స్ ఎక్కడుంది వై యాక్సిస్ మీద, కాబట్టి మనం ఏం రాస్తాం 5y రాసాము కదా. అయితే ప్రతిసారి మనం ఎక్స్ వై అనే దాన్ని మనం సింబాలిక్ గా చూపించకుండా జస్ట్ మనం ఏం చెప్తామంటే ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టర్ ఏంటి ఐ, కాబట్టి 5i క్యాప్ రాస్తే సరిపోతుంది. క్లియర్. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టర్ ఐ క్యాప్. అట్లానే ఇది ఎక్కడ ఉంది వై యాక్సిస్ మీద. సో మనం ప్రతిసారి చెప్పకుండా మనం ఏం చెప్తాం, మనం వై క్యాప్ అని చెప్తాం, జే క్యాప్ సారీ. ఓకేనా, ఈ విధంగా మనం చెప్తాం. ఓకేనా క్లియర్. ఓకే ఇప్పుడు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెక్టర్ ఏదైనా ఉంది, ఇది ఎక్కడ ఉంది స్పేస్ లో ఉంది. స్పేస్ లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం ఎక్స్ వై జెడ్ 3 ఉపయోగించి చెప్పాలి. ఎక్స్ వై జెడ్ 3 ఉపయోగించి చెప్పాలి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఏ అనే దాన్ని ఎట్లా డివైడ్ చేస్తున్నానంటే ఇక్కడ ఆర్ అనే దాన్ని డివైడ్ చేస్తాను కదా, 5 రూట్ అనే దాన్ని డివైడ్ చేస్తాను కదా, ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఉపయోగించాను కదా. అట్లానే ఏ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏఎక్స్ ఎక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్ మీద, ఏ వెక్టర్ యొక్క వై కోఆర్డినేట్ ఏవై ఎక్కడ ఉంది వై యాక్సిస్ మీద, ఏ వెక్టర్ యొక్క జెడ్ కాంపోనెంట్ ఏ జెడ్ కే కాంపోనెంట్, ఇట్లా రాస్తాము. ఓకే. సో ఇక్కడ ఈ విధంగా మనం యూనిట్ వెక్టర్ అనేది మనకి డైరెక్షన్ రిప్రజెంట్ చేయడం కోసం ఉపయోగిస్తాము. ఇన్ కేస్ కనుక ఇక్కడ ఐ లేదు కేవలం ఇక్కడ కేవలం ఏఎక్స్ మాత్రమే ఉంది అంటే జస్ట్ మ్యాగ్నిట్యూడ్, అదేంటి స్కేలార్. ఏఎక్స్ అనేది ఏంటి స్కేలార్, మ్యాగ్నిట్యూడ్ స్కేలార్. దానికి మనం ఏం చేస్తున్నాం డైరెక్షన్ యాడ్ చేస్తున్నాం. డైరెక్షన్ ఏంటి ఇక్కడ ఐ క్యాప్. ఏ వై అనేది ఏంటి స్కేలార్, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. దానికి ఇది మొత్తం వెక్టార్ ఎప్పుడు అవుతుంది, ఈ ఏ వై జే అనేది ఎప్పుడు వెక్టార్ అవుతుంది, జే వచ్చినప్పుడు మాత్రమే దానికి మీనింగ్ వచ్చింది. జే వచ్చినప్పుడు మాత్రమే దానికి వెక్టార్ అనేటువంటి హోదా లభించింది. అంతే, అంత మీద వరకు కూడా అదేంటి జస్ట్ స్కేలార్ మాత్రమే. జస్ట్ ఏ వై ఏంటంటే జస్ట్ స్కేలార్ మాత్రమే, కోఆర్డినేట్ కాంపోనెంట్ మాత్రమే. క్లియర్, ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇన్ కేస్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా తీసుకోండి, డి అనే దాన్ని తీసుకోండి. దీని మనం ఎక్కడ ఉంది స్పేస్ లోనే ఉందనుకోండి. దీన్ని ఎట్లా రాస్తాం మనం డిఎక్స్ ఐ క్యాప్, డివై జే క్యాప్, డిజెడ్ కే, ఈ విధంగా రాస్తాం. ఓకేనా క్లియర్? రైట్. మరి అయితే మనకి మ్యాగ్నిట్యూడ్ అనే దాన్ని కనుక్కోవాలి. ఈ ఏ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. సరే ఇందాక మనం చెప్పాం మనం యూనిట్ వెక్టార్ మనకి ఫార్ములా ఏంటి ఆర్ క్యాప్ ఏ వెక్టార్ ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మోడ్ ఏ బార్. సో వెక్టార్ ఇదే ఉంది. మరి ఏ బార్ అనేది మోడ్ ఏ బార్ అనేది ఎట్లా కనుక్కుంటాం, మోడ్ ఏ బార్ అనేది ఎట్లా కనుక్కుంటాం. సో సింపుల్ చూడండి, ఈ వెక్టార్ ఉంది కదా, ఇదే వెక్టార్ నేను ఏం చేస్తాను మోడ్లెస్ లో రాసాను. ఈక్వల్ టు ఇదే వెక్టార్ని మోడ్లెస్ లో రాసాను ఈక్వల్ టు రూట్ ఆఫ్ x కాంపోనెంట్ స్క్వేర్ ax స్క్వేర్, y కాంపోనెంట్ స్క్వేర్ ay స్క్వేర్, z కాంపోనెంట్ స్క్వేర్ az స్క్వేర్. అయిపోయింది. క్లియరా? అర్థమైందా? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెక్టార్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం మనం 6i + 8j తీసుకోండి. ఇప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం మనం. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చేయాలి, దీని ఏం చేయాలి మోడ్యులస్ లో రాయాలి. మోడ్యులస్ తీసుకున్నాను. సో రైట్ రూట్ ఆఫ్ x i ఉంది కదా, i అంటే ఏంటి x కాంపోనెంట్ 6 స్క్వేర్ ప్లస్ ఇదేంటి 8 స్క్వేర్. సో 6 ఎంత 36 ప్లస్ ఇదంతా 64 ఈక్వల్ టు రూట్ 100 ఈక్వల్ టు 10. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత 10. క్లియర్? అర్థమైందా? రైట్. సో అట్లానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. Some b bar equal to
10 i క్యాప్ ప్లస్ 10 j క్యాప్, 10 i క్యాప్ ప్లస్ 10 j క్యాప్. దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేయాలి? దీన్ని మాడ్యులస్ లో రాయాలి మనం, దీన్ని మాడ్యులస్ లో రాయాలి. సో మాడ్యులస్ పెట్టాను. సో i క్యాప్ ఉంది కదా, రూట్ ఆఫ్ ఇదేంటి x కాంపోనెంట్, x కాంపోనెంట్ స్క్వేర్ తీసుకోండి. j ఉంది కదా అంటే ఇది y కాంపోనెంట్, దీని స్క్వేర్ తీసుకోండి. రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే ఎంత 100, 10 స్క్వేర్ అంటే ఎంత 100. సో లోపల ఎంత 200. సో మరి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 2 ఇంటూ 100 గా రాయొచ్చు కదా, ఇక్కడ రాసిన చూడండి 2 ఇంటూ 100. ఇది ఎక్కడ ఉంది? రూట్ లోపల ఉంది. సో 100 బయటికి తీసుకురండి, 10 రూట్ 2, 10 రూట్ 2 ఈ విధంగా. సో ఈ విధంగా మనం మ్యాగ్నిట్యూడ్ అనే దాన్ని కనుక్కున్నాం. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇక్కడ వరకు మనం ఏం చేస్తాము? యూనిట్ వెక్టార్లో ఆ వెక్టార్ని మ్యాగ్నిట్యూడ్ తోటి డివైడ్ చేయాలి, ఆ వెక్టార్ని మ్యాగ్నిట్యూడ్ తోటి మనం డివైడ్ చేయాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలి అనే దాన్ని నేను మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలి అనే దాన్ని నేను ఓకే. సో ఒకసారి నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక యూనిట్ వెక్టార్ కనుక్కోవడం దాని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. రైట్. సో యూనిట్ వెక్టర్ కనుక్కోవడం మీద ఒక ప్రాబ్లం చెప్తాను మీకు నేను. a ఈక్వల్ టు a బార్ ఈక్వల్ టు i క్యాప్ ప్లస్ j క్యాప్. ఫైండ్ a క్యాప్. ఏ వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ కనుక్కోండి అన్నాను. ఏ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ అనే దాన్ని కనుక్కోండి అన్నాను. సో యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి, ఏ వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. సో ఏ క్యాప్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఆ వెక్టర్ తీసుకోవాలి. ఏ బార్ బై ఏంటి ఇక్కడ మోడ్ ఏ బార్, ఆ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. సో చూద్దాం మనం. రైట్. సో ఏ బార్ అంటే వెక్టర్ అంటే ఇదే మనకి ఇచ్చింది, అదే కదా మనకి వెక్టర్ ఇచ్చింది. ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ బై మోడ్ ఏ బార్ అంటే ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి మనం. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? రూట్ ఆఫ్. సో ఇక్కడ ఏముంది? ఐ ఉందమ్మా. ఐ ముందు ఏమైనా ఉందా? వాల్యూ ఏమైనా ఉందా? ఐ ఉంది, జస్ట్ ఐ ఉంది. ఐ ముందు వాల్యూ ఏమైనా ఉందా? ఏం లేదు అంటే మీనింగ్ ఏంటి? 1 అని. ఏం లేకపోతే అంటే మీనింగ్ ఏంటి? 1 అని. 1 ఇంటూ ఐ ఎంత? ఐఏ. ఓకేనా? సో ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ 1 స్క్వేర్ అన్నమాట ప్లస్ ఇక్కడ జే ఉంది, జే ముందు ఏమైనా ఉందా? వాల్యూ లేదు. సో 1 కదా, సో 1 స్క్వేర్. సో ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ బై రూట్ 1 స్క్వేర్ అంటే 1, ఈ 1 స్క్వేర్ అంటే 1. సో ఏమవుతుంది? ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ బై రూట్ 2 అన్నమాట. ఓకేనా? నోట్ చేసుకుందా సార్? రైట్. ఒక ప్రాబ్లం ఇస్తాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి మీరు ఒకసారి. సో ఏ బార్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3j క్యాప్. ఫైండ్ యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ. యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ. యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ. సో మనకి ఇచ్చిన వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ ఏమన్నారు? ఒకసారి ట్రై చేయండి మీరు, ట్రై చేయండి. వీడియో పాస్ చేస్తే ప్రాబ్లం ట్రై చేయండి. 1 ట్రై చేయాలి. ఓకే, ట్రై చేసారా? ఓకే రైట్, చెప్తాను చూడండి. సో ఈ వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ కావాలి. సో అంటే ఏ క్యాప్ ఈక్వల్ టు, సో ఇదే వెక్టర్ తీసుకోవాలి కదా, ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3j క్యాప్ బై. సో ఏం చేయాలి? ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చేయాలి? రూట్ ఆఫ్. సో x కాంపోనెంట్ తీసుకోవాలి. ఐ వెక్టర్ ఎంత ముందు ఎంత ఉంది? 1 ఉంది. సో 1 స్క్వేర్. j ముందు వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. 2 స్క్వేర్. k ఇది k సారీ k ముందు వాల్యూ ఎంత ఉంది? 3 స్క్వేర్ రూట్ ఆఫ్. చూడండి ఇక్కడ ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3j క్యాప్ బై రూట్ ఆఫ్
1 స్క్వేర్ అంటే ఎంతమ్మా 1, 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4, 3 అంటే 9 రూట్ ఆఫ్ కాకపోతే I క్యాప్ ప్లస్ 2j ప్లస్ 3k సారీ 3k బై ఎంతమ్మా ఇది రూట్ 14, 9 ప్లస్ 1 ఎంత 10, 10 ప్లస్ 4 ఎంత 14. సో ఇది ఏ వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ ఏమొచ్చింది I క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3k క్యాప్ చే మళ్ళీ ఇక్కడ కూడా చేయాలి ఓకేనా నోట్ చేయండి కోప్లేనార్ వెక్టర్స్ కోప్లేనార్ వెక్టర్స్ దాని పేరులోనే కనిపిస్తుంది ఏమైనా ఒక రెండు వెక్టర్స్ మినిమం రెండు వెక్టర్స్ సేమ్ ప్లేన్ లో ఎగ్జిస్ట్ అయితే కోప్లేన్ సేమ్ ప్లేన్ లో ఎగ్జిస్ట్ అయితే వాటిని మనం ఏమంటాం కోప్లేనార్ వెక్టర్స్ అని చెప్పి అంటాం if two vectors are at same plane లో ఉండాలి అలాంటి వెక్టర్స్ మనం ఏమంటాం కోప్లేనార్ వెక్టర్స్ అని చెప్పేసి అంటాం మినిమం 2 వెక్టర్స్ ఉండాలి మాక్సిమం ఎన్ని ఉండొచ్చు మినిమం 2 ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి x యాక్సిస్ తీసుకున్నాను అట్లనే y యాక్సిస్ తీసుకున్నాను దీంట్లో వెక్టర్స్ ఉండాలి ఎట్లనే ఉండొచ్చు అయితే ఏమైనా ఒక రెండు వెక్టర్స్ ని కనుక మనం ఎడిషన్ చేసినప్పుడు ఆ రెండు వెక్టర్స్ కోప్లేనార్ వెక్టర్స్ ని ఎడిషన్ చేసినప్పుడు ఓకేనా 3 వెక్టర్స్ ఎడిషన్ చేద్దాం 3 కోప్లేనార్ వెక్టర్స్ ఎడిషన్ చేసినప్పుడు వాటి యొక్క రిజల్ట్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది 3 కోప్లేనార్ వెక్టర్స్ ని మనం ఎడిషన్ చేసినప్పుడు రిజల్ట్ ఏమవుతుందంట 0 అవుతుంది ఎప్పుడు యాంగిల్ అనేది 120 డిగ్రీస్ ఓకేనా అదేనా సో ఎందుకైంది ఎట్లా అయింది అనేది నెక్స్ట్ క్లాస్లో వెక్టార్ ఎడిషన్ మనం చెప్పుకున్నప్పుడు దాంట్లో డీటెయిల్గా మాట్లాడతాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్